नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज़ में आप तमाम का खैर मक़दम है। भैंसा में बीआरएस कायदीन ने तेलंगाना कांग्रेस हुकूमत के खिलाफ बस स्टैंड इलाके में अंबेडकर मुजस्सिमे के अहाते में ज़बरदस्त एहतजाज मुनज़्ज़म करते हुए कोड़ंगल हल्के के लकाचरला क़बायली किसान के साथ इंसाफ करने और जुल्म व ज़्यादती बंद करने का मुतालबा करते हुए अंबेडकर मुजस्सिमे को तहरीरी याददाश्त पेश की। इस एहतजाज में विलास गादेवार, किरण कुमरेवार, लोलम श्याम सुंदर, अब्दुल वासे रसूल, शेख अजीज़ कुरैशी, पोशट्टी और सैयद इरफान के अलावा दीगर मौजूद थे। జై తెలంగాణ। ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల దళిత గిరిజన కుటుంబాల మీద పాశవికంగా అప్రజాస్వామికంగా ఏదైతే అర్ధరాత్రి సినిమా ఫక్కీలో దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। ఎవరైతే మా భూములు మాకే కావాలని చెప్పి పోరాడుతున్నటువంటి దళిత గిరిజన రైతుల మీద ఇలాంటి చర్యలు చేయడం అనేది చాలా అన్యాయం, శోచనీయం। గత 10 రోజులుగా వాళ్ళని జైళ్లను మగ్గుతూ ఒక ఈరియా నాయక్ అనే రైతుకి గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఆయనేదో మాఫియా, ఆయనేదో నరహంతకుడు అన్నట్టు చేతులకు బేడీలు వేసుకుని మరీ ఆసుపత్రికి తీసుకుపోయినటువంటి సంఘటన కలిసివేసింది మానవాళి మొత్తాన్ని, మన దేశ మానవాళి మొత్తాన్ని కలిసివేసింది। ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉండడానికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దళిత గిరిజన రైతుల్ని మభ్యపెట్టి రకరకాల హామీలనిచ్చి ఏ చేయితోనైతే ఓటేయించుకుందో, ఏదైతే అభయాస్తమని చూపించిందో అదే చెయ్యేసిన ఓటుకి సంఖ్యలేసి, ఓటేసినటువంటి చేతులకి సంఖ్యలు వేసి ఏదైతే అభయాస్తమని దళిత గిరిజన రైతులు, బీద వర్గాలకు చెందినటువంటి రైతులు ఏదైతే అభయాస్తమని నమ్మిందో అదే భస్మాసుర హస్తమై వాళ్ళ నెత్తి మీద వాళ్ళు పెట్టుకున్న విధంగా బాధ పెట్టే రకంగా ప్రవర్తిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం। కేవలం రైతులనే కాదు, స్త్రీలను కూడా మొన్న చూసినట్టయితే ఆశా వర్కర్లు ఏదైతే 18,000 జీతం ఇస్తాం మీకు ఖచ్చితంగా అని చెప్పేసి, మినిమం పే స్కేల్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో ఎలక్షన్లో భాగంగా, దాంట్లో కూడా విస్మరిస్తూ ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీస్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళ చీరలు లాగడం చూసినాం టీవీల్లో। ఇది మరొక దుశ్శాసన పర్వం లాంటి తలపించింది। కాబట్టి ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి వర్గానికి, కేబినెట్ కి అందరికీ సద్బుద్ధి వచ్చేలా మన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగ ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సద్బుద్ధిని ఇచ్చేలా కోరుకుంటూ ఈరోజు ఈ వినతి పత్రం బైన్సా కేంద్రంలో ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున అందించడం జరిగింది। కాబట్టి ముందైనా గాని మన రేవంత్ రెడ్డి గారు గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉండి పేద గిరిజన దళిత రైతులకు న్యాయం చేకూరుస్తూ ముందుకు పోవాలని సూచిస్తున్నాం। ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు। థ్యాంక్ యూ। మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో లగచర్ల గిరిజన రైతుల భూములు లాక్కొని అక్కడ మరి ఒకసారి ఫార్మాసిటీ అంటాడు, ఇంకోసారి ఇండస్ట్రియల్ కారియర్ అని రైతులను తప్పుదోవ పట్టించే విధంగా, వాళ్ళ భూములను బలవంతంగా లాక్కునే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అవలంబిస్తున్న విధానాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది। మరి ముఖ్యంగా లగచర్ల గిరిజన రైతులపైన దాదాపుగా 35 రోజులైంది ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, పాపం వాళ్ళు అన్యాయంగా చేస్తున్నారు। ఈరోజు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ అడ్డు రాదు, మీరు పరిశ్రమలు పెట్టండి, మరి ఎక్కడైతే వ్యవసాయానికి ఉపయోగపడిన భూములు ఉన్నాయో మరి అక్కడ పెట్టండి। వాళ్ళు పేద గిరిజన మరి రైతులు వాళ్ళను బలవంతంగా ఇవ్వకుంటే మరి అలా రేవంత్ రెడ్డి సోదరుడు బలవంతంగా బెదిరించి వాళ్ళను భయపెట్టి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు। మరి ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, ఇప్పటికైనా ఆ గిరిజన రైతుల భూములు వెనక్కివ్వాలి। వెంటనే ఎవరైతే జైళ్లలో రైతులు ఉన్నారో, మా నాయకుడు కూడా అక్కడ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది, వారిని కూడా బేషరతుగా మరి విడుదల చేయాలని ఈ సందర్భంగా ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం। మీరు దయచేసి ఇలాంటి తప్పుడు కేసులు చేయకండి।
మీరు ఏదైతే ఏడాది 1 ఇయర్ పాలన అయిపోయింది అని ఉత్సాహాలు చేస్తున్నారు. మరి మొన్న మహబూబ్ నగర్ లో రైతు విజయోత్సవ సభని పెట్టడం జరిగి మరి అక్కడ మీరు దాదాపుగా 1800 కోట్లు ఇట్లా విడుదల చేసినట్టు చెక్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జమ కాలేదు. దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయండి, రైతు భరోసా ఇవ్వండి. ఈరోజు రైతులు చాలా కష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీరు అన్యాయంగా ఇలాంటి రైతుల భూములు గుంజుకోకండి, రైతులకు లాభమైన పనులు చేయండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు చేయని పరిస్థితి ఉంటే ఇది ఆరంభం మాత్రమే. ఇంకా రాబోయే కాలంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. नाजरीन, आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।